హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ముచ్చటించుకోబోయే మూవీ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న డకాయిట్. అదివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో, హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. బేసిక్ స్టోరీ లైన్, నో స్పాయిలర్స్. కథ విషయానికి వస్తే ఇది హరి మరియు సరస్వతిల మధ్య జరిగే కథ. వీళ్ళిద్దరూ డీప్గా లవ్ చేసుకుంటారు, కానీ అనుకోకుండా సరస్వతి హరిని మోసం చేస్తుంది. అసలు ఆమె ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత హరి తన లైఫ్లో ఏం చేశాడు? ఈ క్వశ్చన్స్కి ఆన్సరే మిగతా మూవీ. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ శేష్ మరియు మృణాల్. ఈ ఇద్దరే సినిమా మొత్తాన్ని వాళ్ళ భుజాల మీద మోశారు. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ అయితే జస్ట్ మైండ్ బ్లోయింగ్. ఆమె ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టైం ఏడుస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడా ఓవర్ యాక్టింగ్ అనిపించదు. మనం ఆమె బాధకి డీప్లీ కనెక్ట్ అవుతాం. అదివి శేష్ కూడా తన మార్క్ సటిల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఎడిటింగ్ ఈ మూవీకి ఇంకో హీరో. ఒక ప్రెడిక్టబుల్ స్టోరీని ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలా కట్ చేశారు. రుబాదిద్దీన్ బీజిఎం ఇమోషనల్ సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. సెకండ్ హాఫ్ మిడ్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఇమోషనల్ సీక్వెన్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ వ్యూవర్స్కి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఫ్యూ డ్రాబ్యాక్స్ ఆల్సో దేరండి. ట్రైలర్లోనే స్టోరీ అంతా ఓపెన్గా చెప్పేశారు. మీరు ట్రైలర్ చూసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ అదే స్క్రీన్ మీద ఉంటుంది. కొత్తదనం ఏమీ లేదు. హీరో హీరోయిన్కి అనుకూలంగా సీన్స్ అన్నీ చాలా ఈజీగా జరిగిపోతుంటాయి. కన్వీనియంట్ రైటింగ్. యాక్షన్ మూవీ అన్నప్పుడు ఉండాల్సిన స్ట్రాంగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ అస్సలు లేదు. సునీల్, ప్రకాష్ రాజ్, జోయా ఖాన్ లాంటి మంచి యాక్టర్స్ ఉన్నా వాళ్ల క్యారెక్టర్స్కి ప్రాపర్ డెప్త్ లేదు. జస్ట్ వచ్చి వెళ్ళిపోతారు, అంత ఇంపాక్ట్ ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ 80 crores తీసామన్నారు, కానీ ఆ గ్రాండ్యూర్ స్క్రీన్ మీద మిస్ అయింది. చాలా సీన్స్ స్టూడియో సెట్స్లో తీసినట్టు ఈజీగా తెలిసిపోతుంది. సో ఓవరాల్గా మీరు అదివి శేష్ మూవీస్కి ఫ్యాన్ అయ్యుండి మంచి ఇమోషనల్ యాక్టింగ్ చూడాలని ఇష్టపడితే ఈ మూవీని డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. కానీ ప్రోమోస్లో చెప్పినట్టు అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్గా ఇట్స్ అన్ వన్ టైమ్ వాచబుల్ ఇమోషనల్ డ్రామా. నా రేటింగ్ 2.65 stars అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసేశారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.